అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లీవ్లకు పోయేసి వచ్చి నువ్వు ఏం రెడీ అవ్వాలా? ఏం చూడండి అది కామా చెప్పిన మాట అసలు ఊరికి పోయి బాగా ఎంజాయ్ చేసిండ్రా? బాగా. ఎప్పుడు చెప్పేది బాగా అంటే కొత్తగా ఏదన్నా ఉంటే చెప్పు. కొత్తగా అంటే ఎంజాయ్మెంట్ లో కొత్తగా ఏముంటుంది? అవును, కొత్తగా ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ అంతే. ఇద్దరం సేమ్ పిన్ చేసుకున్నాం. చాక్లెట్ పోయే రోజు తెస్తాము, వచ్చినా తెస్తాము. ఇంక ఇప్పుడు లీవ్లు అయిపోయినంటే మళ్ళీ దసరా వరకు అసలు నాకైతే వచ్చిన కాడ నుంచి హోమ్ సిక్కే. హోమ్ సిక్, ఇంట్లో ఉండి హోమ్ సిక్ అంట. ఊరికి పోతే మాది ఈ ఊరు కాదు, మా ఊరు ఆడో పొద్దునెక్కితే నైట్ అవుతుంది. హోమ్ సిక్. నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాము, బాగా తిన్నాము. నేను కూడా డబుల్ ఎంజాయ్. నాకు ఎక్కడ తిరగాలి అక్కడ తిరిగేసాము. జూ పార్క్ వెళ్ళాము, సింహాలు అవన్నీ ఉండాయబ్బా పక్కనే పెట్టి. ఆ జూలు కాదు ఇక్కడే. ఈ జూ ఎప్పుడు చూస్తాను కదా. హ్యాపీగా ఉన్నాం మేమైతే. మేము పండగ అయితే బాగా ఎంజాయ్ చేసినాం. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో కామెంట్స్ చేయండి. ఓకే అండి. అయితే మా ఫ్రెండ్ కంటే మా బరిగోళ్ళని మిస్ అయినా నేను. నువ్వెవరిని మిస్ అయినా? నేను నిన్ను మిస్ అయినా. నేను నిన్ను మిస్ అవ్వాలా, మా బరిగోళ్ళని మిస్ అయినా. చూడండి ఫ్రెండ్స్, ఇది న్యాయమైన బరుగుడులు ఎక్కువ నాకు మా బరిగోళ్ళని మిస్ అయిపోయినా నేనైతే. మా ఫ్రెండ్ నేను మిస్ అవ్వాలా. ఫోన్ కూడా చేయలే నేనైతే అసలుకి కదా. ఫోన్ కూడా చేయలేదు నేనైతే ఒకరోజు కూడా. అసలు ఎవరితో ఎక్కువ మాట్లాడిన కూడా మాట్లాడిన. ఇంటికి పోతే ఫోన్ ఆడుంటుంది, నేను ఆడుంటాను. ఇంటికాడ సరిపోతుంది. నేనైతే నిన్ను మిస్ అవ్వాలా, బరిగోళ్ళు మిస్ అయినా. అయిగా మా బరిగోళ్ళు మా ఫ్రెండ్ని మిస్ అవ్వాలా. మా ఫ్రెండ్ చూడు నల్లంగా మామ పెట్టుకొని దిగులు పడిపోయింది పాపం. మీరు అలా అనుకోవద్దండి, నిజంగా అట్లా అంటేనే లోపల అంతలే. ఆమె అంటది నీకు అసలు ఫీలింగ్స్ లేవు, ఫ్రెండ్షిప్ అంటే ఏం లేదు, అవేం అంటానే ఉంటుంది రాయిలాగా ఉంటుంది. నాకు అట్లాంటి ఫీలింగ్స్ ఎవరు రాపోయినా ఒకదాన్నైనా తింటా. నేనన్నా వచ్చిన దాకన్నా ఉంటుంది. అంత తింటుంటే కూడా లేసి చేయి కడుక్కునేస్తా నేను. అంతే కదా. మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే ఉంటారా? ఉంటే కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్. అవును, నేను సాడిస్ట్నే. ఏమి అట్టయితే చెప్పు. నాకు అలాంటి ఫీలింగ్స్ లేవులే. ఇంకా చాలు, బోర్ కొట్టేస్తుంది. ఉంటా. బాయ్ బాయ్.